హాయ్ స్టూడెంట్స్, ఏ వామ్ వెల్కమ్ టు ఎవరీవన్. నేను మీ ఫిజిక్స్ ప్రభా మేడంని. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు క్లాస్తో మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మిడ్ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి అటానమస్ వాళ్ళకి 5 యూనిట్స్కి ఫస్ట్ 2 యూనిట్స్ అన్నవి మిడ్ ఎగ్జామ్ ఉంటుందండి. ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చి మనకి ఫస్ట్ చాప్టర్లో 3 సబ్ చాప్టర్స్ ఉంటాయి. ఇంటర్ఫీరెన్స్, డైఫ్రాక్షన్, పాలరైజేషన్. ఆల్రెడీ ఇది కంప్లీటెడ్. నెక్స్ట్ మనకి సెకండ్ యూనిట్లో 2 చాప్టర్స్ అండి. క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఒకటి, ఎక్స్రే డైఫ్రాక్షన్ ఒకటి. క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా ఓవర్ అండి. ఎక్స్రే డైఫ్రాక్షన్లో మనకి దీంట్లో వచ్చేటప్పటికి 3 షార్ట్స్ 2 ఎస్సేస్ అండి. 2 ఎస్సేస్ వచ్చేటప్పటికి మనకి ఈ క్లాస్లో అంటే ఈరోజు చెప్పబోయే క్లాస్లో లాయిస్ మెథడు, అలాగే పౌడర్ మెథడు, ఒక షార్ట్ ఆన్సర్ అనే దాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అలాగే దీంట్లో మిల్లర్ ఇండిసెస్ టాపిక్ ఒకటి ఉందండి, అది కూడా మనం కంప్లీట్ చేసేసుకుందాం. సో అక్కడితో మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఒక షార్ట్ ఆన్సర్ వచ్చి బ్రాక్స్లా అండి. ఇది ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీలో చదివే ఉంటారు. సేమ్ అదే ఉంటుందండి. బట్ ఇంటర్మీడియట్లో మీరు ఏం చేస్తారంటే బై హార్ట్ చేస్తారు. ఇక్కడ అలా చేయకండి, ఎందుకంటే దీన్ని మనకి 2 మార్క్స్ కింద అడగొచ్చు, లేదంటే ఎస్ఏలో 1 ఆఫ్ ద పార్ట్ కింద కూడా అడగొచ్చు అండి. సో అందుకని మనకి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వశ్చన్ ఎలా గుర్తుండాలి అంటే, దీనికి సంబంధించిన ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ కనుక మీకు తెలిస్తే ఆ 5 క్వశ్చన్స్ కలిపే క్వశ్చన్ అండి, అంతమించి ఏం లేదు. సో మీరు ఇంటర్మీడియట్లో ఈ డయాగ్రామ్ చూసే ఉంటారు. నేను ఒక డయాగ్రామ్ ఇక్కడ రఫ్గా వేస్తున్నాను. సో దాంట్లోనే మీకు క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. చూడండి, మనం ఇంటర్మీడియట్లో సేమ్ ఈ డయాగ్రామ్ ఎలా వేస్తాం. సో ఇక్కడ మనకి n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d sin θ అని రాస్తాం. ఇది థీటా, ఇది థీటా. సో వీటికి సంబంధించినవి మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా. నేను ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను, దీంట్లో జాగ్రత్తగా వినండి. సేమ్ ఈ 5 క్వశ్చన్లు కలిపి మనకి ఇక్కడ ఆన్సర్ అంతే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మా స్టూడెంట్స్ అందరినీ అడిగేశాను. సో అప్లోడ్ చేస్తున్నాను. కొంతమంది నా స్టూడెంట్స్ కాని వాళ్ళు కూడా వింటున్నారు. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని నేను ఈ క్వశ్చన్స్ మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వై వీఆర్ ప్రిఫర్డ్ హియర్ ఎక్స్రేస్. ఎక్స్రేసే మనం ఎందుకు వాడుతున్నాం? మనకు ఆల్ఫా రేస్ ఉన్నాయి, గామా రేస్ ఉన్నాయి. అన్నిటిలోని కంపేర్ చేస్తే ఎక్స్రేసే ఎందుకు వాడుతున్నాం? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఇన్సిడెంట్ యాంగిల్ తీటా అంటాం. ఇది డైఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ అనదర్ నేమ్ ఏంటంటే దీనికి గ్లాన్సింగ్ యాంగిల్. సో ఇక్కడ ఇవి రెండు ఎందుకు ఈక్వల్గా ఉంటున్నాయి అన్నది సెకండ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఇక్కడ డిస్టెన్స్ వచ్చి అంటే నెంబర్ ఆఫ్ ప్యారలల్ ప్లేన్స్ తీసుకుంటున్నాం. ఏ 2 ప్లేన్స్కి మధ్యలో డిస్టెన్స్ తీసుకున్నా d అనేది తీసుకుంటాం. ఒకవేళ డిఫరెంట్గా కనుక తీసుకుంటే మనకి బ్రాక్స్లా ఫామ్ అవుతుందా, అవ్వట్లేదా, ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వదు అన్నది థర్డ్ క్వశ్చన్ అండి. ఇక ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ రే అన్నది ఫస్ట్ ప్లేట్ మీద ఎందుకు అవుతుంది, సెకండ్ రే సెకండ్ ప్లేట్ మీద ఎందుకు అవుతుంది? సెకండ్ రే వచ్చి ఫస్ట్ ప్లేట్ మీద అవ్వచ్చు కదా, లేదా థర్డ్ రే వచ్చి ఫస్ట్ కానీ సెకండ్ కానీ అవ్వచ్చు కదా, ఎందుకు అవ్వట్లేదు అన్నది నా ఫోర్త్ క్వశ్చన్ అండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, ఇక్కడ మనం n లాంబ్డానే ఎందుకు తీసుకుంటున్నాం? సో ఇవి 5 క్వశ్చన్లకి సంబంధించింది కలిపి మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ అండి. సో క్వశ్చన్స్ తెలిసిన వాళ్ళు వెల్ అండ్ గుడ్, తెలియని వాళ్ళు జాగ్రత్తగా నేను చెప్పే ఆన్సర్స్ని జాగ్రత్తగా వినండి. ఈ 5 కలిపి మనకి షార్ట్ ఆన్సర్. మనకి మ్యాటర్ ఏం రాయాలంటే ఈ 5 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏదైతే ఉన్నాయో అవి కలిపి మ్యాటర్ రాస్తారండి. సో ఒకసారి క్లియర్గా చూడండి. మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ప్యారలల్ ప్లేట్స్ అనేవి తీసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే ప్యారలల్ ప్లేట్స్, ఐ మీన్ ప్యారలల్ ప్లేన్స్ అండి. సో ప్యారలల్ ప్లేన్స్ అంటే దీన్ని ప్లేన్ 1 అని రాస్తున్నాను. ఇది వచ్చేటప్పటికి ప్లేన్ 2, ఇది వచ్చేటప్పటికి ప్లేన్ 3. సో మనం ఇక్కడ తీసుకునే అన్నీ కూడా ప్యారలల్ ప్లేన్స్ కదండి. ఒక్క నిమిషం. సో ఈ ప్లేన్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, ప్యారలల్గా తీసుకున్నవి కూడా అన్నీ కూడా ఏంటంటే
ఒక రెగ్యులర్ అరేంజ్‌మెంట్ ఆఫ్ యాటమ్స్‌తో ఉంటాయండి. చూడండి ఈ ఫస్ట్ ప్లేన్‌కి మనం సెకండ్ ప్లేన్‌కి మధ్యలో గ్యాప్ ఎంతంటే డి అనే డిస్టెన్స్ తీసుకుంటున్నాం. అలాగే రిమైనింగ్ దానికి అంటే నేను ఇక్కడ 3 రాసాను. 3 డ్రా చేశాను. ఇక్కడ 3 అని కాదు. మనం ఎన్నైనా తీసుకోవచ్చండి. ఎన్ని తీసుకున్నా ప్రతి రెండిటికి మధ్యలో డిస్టెన్స్ అనేది డీఏ ఉండాలి. సో, ఎందుకు ఉండాలి అన్నది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి. ఫస్ట్ ప్లేన్ తీసుకుంటే ఈ ఫస్ట్ ప్లేన్‌లో ఉన్న ఏదైతే యాటమ్ ఉందో సెకండ్ ప్లేన్ యాటమ్ కూడా సేమ్ ప్లేస్‌లో ఉండాలి. థర్డ్‌ది కూడా అంతే ఉండాలి. అలా మనం ఎన్ని తీసుకుంటే అలా. సో, ఇక్కడ నేను ఒక 5 క్వెషన్స్ నోట్ చేశాను కదా! అందులో ఫస్ట్ క్వెషను వై వి ఆర్ ప్రిఫర్డ్ ఎక్స్ రేస్ యాజ్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ నెంబర్ ఆఫ్ రేస్ ఆర్ దేర్. సో, దోస్ ఆర్ ఎయిదర్ ఆల్ఫా ఆర్ గామా ఆర్ బీటా వాటెవర్ మే బీ. హియర్ వి ప్రిఫర్డ్ ఓన్లీ ఫర్ ఎక్స్ రేస్. ఎక్స్ రేస్ ఎందుకు వాడుతున్నాం? సో, ఎక్స్ రేసే ఎందుకు వాడుతున్నామంటే ఇట్ హ్యాస్ ఎ మోర్ పెనట్రేషన్ డెప్త్ యాజ్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ రేస్. అంటే మిగిలిన మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ రేస్ ఉన్నా సరే వాటితో కనుక కంపేర్ చేస్తే ఓన్లీ ఎక్స్ రేస్‌కి మాత్రమే పెనట్రేషన్ డెప్త్ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుందండి. పెనట్రేషన్ డెప్త్ అంటే చొచ్చుకుని పోవటం అని చెప్తారు కదా అది. సో, అలా మనకి అంటే ఏదైతే మనం ఇలా ప్యారలల్‌గా తీసుకుంటున్నామో, వాటికి మనం ఇన్సిడెంట్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 100% గనక మనం ఎక్స్‌రే తీసుకున్నట్లయితే, ఇక్కడ ఆటమ్ ఏదైతే ఉందో దీన్ని అది బొంబార్డ్ అయ్యి కొంత పార్ట్ అనేది ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుందండి. అంటే 80% రిఫ్లెక్ట్ అవుతుంది. రిమైనింగ్ 20% ఏమవుతుందంటే లోపలికి ట్రాన్స్మిట్ అవుతుందండి. ఎందుకంటే దీనికి పెనట్రేషన్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. అంటే చొచ్చుకొని పోయే గుణం అనేది ఎక్కువ ఉంటుందండి. మనం యాటమ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఇక్కడ మనం తీసుకునే ప్యారలల్‌గా ఉన్న వాటిలన్నిటికి రెగ్యులర్‌గా ఉంటాయి. సో, అది అలా మూవ్ అవుతూ చూడండి ఇక్కడ ఎక్కడ యాటమ్స్ లేవు కాబట్టి ఎక్కడా కూడా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఈ ప్లేస్‌లో గనక ఒక యాటమ్ ఉందనుకోండి, 20%లో ఒక 15% రిఫ్లెక్ట్ అయ్యి రిమైనింగ్ 5% మళ్ళీ ఏమవుతుందంటే ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే అలా మనం ఇక్కడ రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఒకటి కాదండి. నెంబర్ ఆఫ్ అనేది వస్తాయి. ఈ నెంబర్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ అన్నిట్లోని కంపేర్ చేస్తే ఫస్ట్ రే మాత్రమే మాక్సిమం ఇంటెన్సిటీ తోటి రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని మనం ఫస్ట్ దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. అది మెయిన్ రీజన్ అండి. సో, ఎక్స్ రేస్ ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ ఇన్సిడెంట్ రేస్ మోర్ పెనట్రేషన్ డెప్త్ ఉంటుంది కాబట్టి. సో, అలా ఫస్ట్ రే తీసుకున్నప్పుడు ఈ ఏదైతే ఆటమ్ ఉందో దీన్ని టచ్ ఏమవుతుందంటే కొంత పార్ట్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుందండి. దీన్ని నేను ఫస్ట్ రే కాబట్టి దీన్ని R1 రాస్తున్నాం. ఇది ఇన్సిడెంట్ రే. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోర్త్ క్వెషన్ ఒకటి అడిగానండి. అదేంటంటే ఫస్ట్ రే ఫస్ట్ ప్లేట్ మీద ఎందుకు అవుతుంది? సెకండ్ రే సెకండ్ ప్లేట్. సో, సెకండ్ రే అనేది దీనికి ప్యారలల్ రే కదండీ! సో, ఈ ప్యారలల్ రేకి ఇక్కడేమి యాటమ్ అనేది లేదు. సో, అందుకని ఇక్కడెక్కడ కూడా మనకి రిఫ్లెక్షన్ ప్రాసెస్ అనేది ఉండదండి. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ దానికి ఎగ్జాక్ట్‌గా నియర్‌గా సెకండ్‌ది ఉంది కాబట్టి ఈ ప్లేస్‌లో మాత్రమే మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో 80% రిఫ్లెక్షన్, 20% అనేది మళ్ళీ ట్రాన్స్మిషన్ అవుతుంది. సో, అలా మనం ఎన్ని తీసుకున్నా జాగ్రత్తగా చూడండి. మనం ఎన్ని తీసుకున్నా అవన్నీ కూడా ఏంటంటే దాని నియర్‌గా ఉన్న దాని మీదే మనకి మీట్ అవుతుంది కాబట్టి అక్కడ రిఫ్లెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, అది ఫోర్త్ క్వెషన్ ఆన్సర్ అండి. సో, ఫస్ట్ రే అనేది ఫస్ట్ ప్లేట్ మీద, సెకండ్‌ది సెకండ్ ప్లేట్ మీద అలా. సో, డయాగ్రామ్ వేసుకున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా నోట్ చేసుకోండి. ఇక్కడ అన్నీ కూడా ప్యారలల్‌గా అంటే ఇక్కడ ఆటమ్ ఎక్కడ కూడా టచ్ అవ్వట్లేదు ఇది. సో, ఇవి 2 ప్యారలల్ అండి. ఇవి 2 రిఫ్లెక్టెడ్ రేస్ ప్యారలల్. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేటప్పటికి థీటా అనేది అని చెప్పాను. సో, మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా ఒక యాక్సిస్ తీసుకుంటే మనకి యాంగిల్ ఎంతండి ఇది 180 డిగ్రీస్. ఇక్కడ మిడిల్‌లో ఒక లైన్ నార్మల్‌గా తీసుకున్నామంటే గనక ఇది 45, 45 అవుతుందండి. సేమ్ అలాగే ఇది కూడా 45, 45. ఒకవేళ గనక అంటే ఇక్కడ 45 అయితే ఇక్కడ కూడా ఏమవుతుందంటే 45 అవుతుంది. లేదు మీరు ఇలా 30 డిగ్రీస్‌లో గనక ఇన్సిడెంట్ చేస్తే గనక రిఫ్లెక్షన్ అనేది ఇలా ఉంటుందండి. అది కూడా ఎంత అవుతుందంటే 30 డిగ్రీసే అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం బాటమ్‌లో తీసుకుంటే గనక మీరు ఇక్కడ ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుందండి. ఇది కూడా 30 అవుతుంది. యాజ్ పర్ మన ట్రయాంగిల్‌లలో మనకి ఇంటర్మీడియేట్‌లో ట్రయాంగిల్ చాప్టర్‌లో గనక దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారండి. అది మనకి సెకండ్ క్వెషన్ ఆన్సర్. థర్డ్ క్వెషన్ ఏంటంటే
ప్రతి 2 ప్లేన్‌కి మధ్యలో డిస్టెన్స్ అని డీఏ తీసుకుంటున్నాం. ఎందుకు డీ తీసుకుంటున్నాం? ఒకవేళ డీ లేకపోతే అవ్వదా అని. సో, డీ అనేది ఖచ్చితంగా సేమ్ ఉండాలండి. ఒకవేళ సేమ్ గనక లేకపోతే యాటమ్ కిందే యాటమ్ ఉండదండి. అలాంటప్పుడు ఫస్ట్ అనేది ఫస్ట్ ప్లేట్ మీద, సెకండ్ ప్లేట్ మీద అవ్వదు. ఇలాంటి ప్రాసెస్‌లో మనకి బ్రాకెట్స్ లా అనేది ఒబే అవ్వదు. అది థర్డ్ క్వెషను. ఫోర్త్ క్వెషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకి దీనికొచ్చేటప్పటికి ఇవి ఎక్స్-రేస్ కదండీ! సో, దీంట్లో మనం ఏంటంటే పాత్ రిఫరెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఆల్రెడీ మనం బిఫోర్ మనం డిస్కస్ చేసాం ఇంటర్ఫియరెన్స్ చాప్టర్‌లో. ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఏదైతే ఉన్నాయో వీటి మధ్యలో మళ్ళీ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది అడ్జస్ట్ అయ్యి ఇక్కడ మనకి ఆల్టర్‌నేటివ్ బ్రైట్ డార్క్స్ అడ్జస్ట్ అవుతాయి. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే రేస్ అనేవి ఎక్స్-రేస్ కాబట్టి కంపల్సరీ మనం తీసుకునే ఏంటంటే బ్రైట్ కండిషన్ ఒకటే అండి. బ్రైట్ ఒకటే తీసుకుంటాం ఇక్కడ కన్సిడరేషను. సో, పాత్ రిఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. బ్రైట్ అయితే n లాంబ్డా అవుతుందండి. డార్క్ అయితే ఓన్లీ ఆడ్ వాల్యూ అండి. అది 2n - 1 ఇంటూ లాంబ్డా/2 అవ్వచ్చు, లేదా 2n + 1 ఇంటూ లాంబ్డా/2. బట్ హియర్ ఓన్లీ వి ప్రిఫర్డ్ బ్రైట్ కండిషన్‌లో ఓన్లీ. దట్స్ వై వి ప్రిఫర్డ్ ఓన్లీ ఫర్ పాత్ రిఫరెన్స్ ఈస్ ద n లాంబ్డా. దట్ ఈస్ ద ఫిఫ్త్ క్వెషన్ ఆన్సర్ అండి. సో, ఇప్పుడు పాత్ రిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఇలా 2 లైన్‌లు గనక తీసుకుంటే ఈక్వల్‌గా అవి ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది దాని యొక్క పాత్ డిఫరెన్స్ అవుతుంది. రెండిట్లి యొక్క పాత్ డిఫరెన్స్ అవుతుంది. సో, దీన్ని ఫైండ్ ఔట్ చేయడానికి దీన్ని ఒక పాయింట్ ఏ నోట్ చేస్తున్నాను. ఏ అనే దాన్ని సెకండ్ రే మీదకి ఒక నార్మల్ లైన్ డ్రా చేస్తున్నామండి. అలాగే ఇక్కడ ఒక నార్మల్ లైన్ డ్రా చేస్తున్నాం. అంటే యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్. ఇది బి తీసుకుంటున్నాం. ఇక్కడ సి, సమ్ డి అండి. సో, దీన్ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లా ఉండటం కోసం ఇక్కడ నార్మల్‌గా ఎగ్జాక్ట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నాం. అంటే ఇది థీటా అయినప్పుడు ఇది థీటా అవుతుంది. ఇది థీటా అవుతుంది. ఇక్కడ కూడా థీటా అవుతుంది. సో, మనకి మిర్రర్ ఇమేజ్‌లా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫార్మ్ అవుతున్నాయండి. ఒక ట్రయాంగిల్ వచ్చి ఏబీసీ అండి. ఇంకొక ట్రయాంగిల్ వచ్చి ఏడీసీ అండి. సెంటర్‌లో ఎప్పుడు కూడా 90 డిగ్రీసే మెన్షన్ చేయాలి. సో, ఇప్పుడు పాత్ అంటే మీరు క్లియర్‌గా చూడండి. ఈ పార్ట్‌ని గనక రిమూవ్ చేస్తే ఫస్ట్ 2 ఇన్సిడెంట్ రేస్ సేమ్ ప్యారలల్‌లో సేమ్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. సెకండ్ 2 కూడా అంతే. సో, ఏదైతే ఎక్సెస్ పార్ట్ ఉందో అది పాత్ డిఫరెన్స్ అవుతుందండి. సో, ఇక్కడ మనకి పాత్ డిఫరెన్స్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? బీసీ ప్లస్ సీడీ అవుతుంది. సో, బీసీ ప్లస్ సీడీని ఫైండ్ ఔట్ చేయాలి. సో, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదండీ! సో, ఫస్ట్ ట్రయాంగిల్ ఏబీసీ నుంచి మనం బీసీ కట్టాలంటే ఇది ఆపోజిట్ సర్ఫేస్ కాబట్టి మనం ఏం తీసుకుంటున్నాం అంటే సైన్ థీటా అండి. సో, సైన్ థీటా అనేది ఏమవుతుందంటే బీసీ/ఏసీ అవుతుంది. సో, బీసీ/ఏసీ అన్నది ఈ రెండిటికి మధ్యలో గ్యాప్ ఆల్రెడీ డి అని మనం పెట్టుకున్నాం కాబట్టి డి అవుతుందండి. సో, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నుంచి డి సైన్ థీటా అవుతుంది. సేమ్ అలాగే అనదర్ ట్రయాంగిల్ ఉంది కదండీ! మన ఆపోజిట్ సర్ఫేస్ కదా! సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిడి/ఏసీ అవుతుందండి. అగైన్ సిడి/ఏసీ అంటే డి అండి. సో, సిడి విచ్ ఈస్ ఈక్వల్ టు డి సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు మనకి పాత్ రిఫరెన్స్ అంటే బీసీ ప్లస్ సిడి కదండీ! అంటే డి సైన్ థీటా ప్లస్ డి సైన్ థీటా అంటే ఏమవుతుందంటే 2డి సైన్ థీటా అవుతుంది. సో, ఆల్రెడీ మనం ఇందాకే డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడూ కూడా మనం పాత్ డిఫరెన్స్ అనేది ఇక్కడ మ్యాక్సిమమే తీసుకోవాలండి ఎక్స్-రేస్‌లో. సో, మ్యాక్సిమం అంటే n లాంబ్డా. సో, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 ఈ 1, 2 నుంచి ఏమని రాస్తామంటే n లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2d సైన్ థీటా. సో, అంతేనండి క్వెషన్. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ క్వెషను. సో, మీకు 2 మార్క్స్‌కి ఇస్తే గనక యాజ్ ఇట్ ఈజ్ డయాగ్రామ్ వేయండి, డెరివేషన్ రాయండి సరిపోతుంది. ఎనఫ్. ఒకవేళ మనకి ఎస్ఏలో వన్ ఆఫ్ ద పార్ట్ కింద ఇస్తే మనం ఏదైతే ఇక్కడ 5 క్వెషన్స్ డిస్కస్ చేసామో ఆ 5 క్వెషన్స్ మ్యాటర్ అనే దాన్ని నోట్ చేయాలి. నెక్స్ట్ ఈ డెరివేషన్ రాస్తే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ అనేది వస్తాయండి. సో, ఇది షార్ట్ ఆన్సరు బ్రాకెట్స్‌లో. అలాగే దీంట్లో ఇంకొక షార్ట్ ఆన్సర్ ఉందండి. అది ఏంటంటే మిల్లర్ ఇండిసీస్. ఇది కూడా 1 మినిట్‌లో అయిపోతుందండి. చాలా అంటే చాలా ఈజీ. మిల్లర్ ఇండిసీస్. ఈ మిల్లర్ ఇండిసీస్‌ని మనం హెచ్‌కేఎల్ అనే లెటర్‌తో ఇండికేట్ చేస్తాం. దీన్ని మనకి 2 మార్క్స్ కింద అడుగుతాడు. లేదంటే ఎస్ఏలో కూడా అడగొచ్చండి. సో, ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ద మిల్లర్ ఇండిసీస్ అని అడగొచ్చు. సో, ఇక్కడ మనకి దీన్ని జనరల్‌గా మనకి 3 ప్లేన్స్ ఉంటాయి కదా! ఎక్స్-వై-జెడ్ ప్లేన్స్. ఎక్స్-వై-జెడ్ ప్లేన్‌లో ఎక్స్ ఇంటర్సెప్ట్ వాల్యూ, వై ఇంటర్సెప్ట్ వాల్యూ, జెడ్ ఇంటర్సెప్ట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి గనక తీసుకుంటే గనక మిల్లర్ ఇండిసీస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
ఓన్లీ 4 పాయింట్స్ అండి. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైట్ ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద ఎక్స్‌వై ప్లేన్. ఇంటర్సెప్ట్స్ నోట్ చేయాలి. దేనికండి ఎక్స్‌వై-జెడ్ ప్లేన్ యొక్క ఇంటర్సెప్ట్స్ అంటే ఏబీసీ. అలాగే దాని తర్వాత ఏం చేయాలంటే రెసిప్రోకల్స్ తీసుకోవాలండి. రెసిప్రోకల్స్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ మ్యాటర్ కూడా రాయాలండి కంపల్సరీ. సో, రెసిప్రోకల్స్ అంటే ఏమవుతుందంటే 1/a, 1/b, 1/c అవుతుంది. తర్వాత ఏం చేయాలంటే ఎల్‌సీఎం ఆఫ్ రెసిప్రోకల్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో వాటి యొక్క ఎల్‌సీఎం నోట్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ యొక్క ఎల్‌సీఎం అనే దాన్ని మనం పి అని రాసుకున్నాం అనుకోండి. అంటే మన వాల్యూస్ ఏసుకోలేదు కాబట్టి మనం ఎల్‌సీఎం కట్టలేం కదా! అందుకే ఏబీసీకి మనం ఎల్‌సీఎం పి అని రాసుకుంటే గనక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలండి. దేనిదేనంటే ఎల్‌సీఎంని అలాగే రెసిప్రోకల్స్‌ని. సో, ఎల్‌సీఎంని, రెసిప్రోకల్స్‌ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే పి/ఏ, పి/బి, పి/సి అవుతుందండి. దీన్నే మనం హెచ్ అంటాం. దీన్ని మనం కే అంటాం. దీన్నే మనం ఎల్ అంటాం. ఎక్కడ కూడా మనము కామాల్ని గానీ, ఫుల్ స్టాప్‌లు గానీ పెట్టకూడదండి. సో, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను చూడండి. మనం ఏబీసీ ప్లేన్‌ని నేను 1, 2, 3 అని తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటర్సెప్ట్స్ రాయాలి. 1, 2, 3 అండి. సెకండ్ మనం ఎల్‌సీఎం చేయాలి 1/1 సెకండ్ మనం రెసిప్రోకల్స్ రాయాలి. 1/1, 1/2, 1/3 అండి. థర్డ్ స్టెప్ ఏంటంటే దీనికి ఎల్‌సీఎం చేయాలి. సో, 1కి, 2కి, 3కి ఎల్‌సీఎం అంటే మనం ఏది తీసుకున్నా మనకేమవుతుంది అంటే 6 వస్తుందండి. సో, ఎల్‌సీఎం వాల్యూ 6 అండి. లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేయాలంటే ఎల్‌సీఎంని ఏదైతే మనం రెసిప్రోకల్స్ తీసుకుంటున్నామో వాటితో మల్టిప్లై చేయాలి. 6/1, 6/2, 6/3 అండి. సో, అంటే ఎంతొస్తుంది 6, 3, 2.
ఫైన్ రేస్ రొటేట్ అవుతూ ఉంటుందండి. ఈ స్పెసిమెన్ ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. దీని మీద పడగానే ఏమవుతుందంటే ఇలా డైఫ్రాక్ట్ అవుతుందండి. కొంత బ్యాక్వర్డ్ డైరెక్షన్‌కి, కొంత ఫార్వర్డ్ డైరెక్షన్‌లో కూడా డైఫ్రాక్ట్ అవుతుంది. ఈ డైఫ్రాక్షన్ అంతా మనం చూడడానికి ఈ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ఏదైతే ఉందో దాంట్లో మనం క్యాప్చర్ చేస్తామండి. సో, దీన్ని ఈ డైరెక్షన్‌లోకి వచ్చిన ఈ ప్యాటర్న్ మొత్తం మళ్ళీ ఎలా అవుతుందంటే ఇలా ట్రాన్స్మిటెడ్ బీమ్ నుంచి ఇలా బయటకొస్తుందండి. ఇవి జాగ్రత్తగా చూస్తే ఎంట్రన్స్ హోల్‌కి, ఎగ్జిట్ హోల్‌కి అటువైపున, ఇటువైపున కూడా డైఫ్రాక్షన్ వస్తాయి కదా! ఇది మొత్తం మనం ఇలా కలిపామనుకోండి, మనం తినే ఒక ఐస్ క్రీమ్ కోన్ షేప్‌లో ఫామ్ అవుతుంది చూడండి. ఇలా ఈ ఫస్ట్‌ది, సెకండ్ దాన్ని ఇలా కలిపేశారనుకోండి, ఇక్కడ కోనికల్ షేప్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే కోనికల్ షేప్‌కి ఎంట్రన్స్ హోల్‌కి లెఫ్ట్, రైట్ ఇలా ఆర్క్స్ కింద వస్తాయండి. అంటే ఈ హోల్‌కి పైన, కింద ఆర్క్‌ల కింద ఫామ్ అవుతాయి. అలాగే ఎగ్జిట్ హోల్‌కి కూడా ఆర్క్స్ కింద ఫామ్ అవుతాయండి. ఈ ఆర్క్స్‌ని మనం డ్రా చేస్తాము. అంటే ఇలా. సో, ఇది ఎంట్రన్స్ హోల్ అండి. ఎంట్రన్స్ హోల్‌కి అటువైపున, ఇటువైపున ఆర్క్స్. ఇది ఎగ్జిట్ హోల్‌కి అటువైపున, ఇటువైపున ఆర్క్స్. సో, లెఫ్ట్, రైట్ అంటే ఏదైతే ఈ హోల్ ఉందో ఈ హోల్‌కి పైన, కింద కలిపి దాని యొక్క డిస్టెన్స్‌ని మనం ఎస్ అని రాస్తామండి. మొత్తం కోనికల్ స్ట్రక్చర్ ఉందో ఆ కోనికల్ షేప్ యొక్క ఆర్క్స్‌కి డిస్టెన్స్ ఎస్ కింద రాస్తాము. నెక్స్ట్ ఈ కెమెరా ఏదైతే ఉందో దాని యొక్క రేడియస్‌ని ఆర్ కింద రాస్తామండి. ఈ ఎస్‌కి, ఆర్‌కి మధ్యలో మనం ఏదైతే రేషియో తీసుకుంటున్నామో దాన్ని 4 థీటా అని రాస్తాం. ఎందుకు 4 థీటా అంటే చూడండి ఇక్కడ ఈ పైన తీసుకుంటే యాంగిల్ థీటా అండి, కింద తీసుకుంటే యాంగిల్ థీటా. అంటే మొత్తం ఎంత అవుతుందండి 2 థీటా. అంటే ఎంట్రన్స్ హోల్ తీసుకున్న 2 థీటా, ఎగ్జిట్ హోల్ తీసుకున్న 2 థీటా, మొత్తం ఎంత అవుతుందంటే 4 థీటా అవుతుందండి. సో, దీనికి మ్యాటర్ ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. అంటే ఫాస్ట్‌గానే చదువుతున్నాను. అంటే లెంథీ అవ్వకుండా ఉండడం కోసం, మీకు గుర్తుండడం కోసం. Powder photography is highly suitable for the material for which it is impossible to obtain single crystal for required size. ఏదైతే ఇంపాసిబుల్ ఉందో వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ మెథడ్ని వాడుతున్నాము. అది ఎవరంటే డిబిఎస్ కెరర్ మెథడ్ అని చెప్తాము. ఇన్వర్ట్ చేసింది ఎవరంటే సైంటిస్ట్ డిబిఎస్ కెరర్ అండి. తర్వాత డయాగ్రామ్ వేయాలి. దాని తర్వాత చూడండి, ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ కెమెరా. పైన ఒక సిలిండ్రికల్ షేప్లో కెమెరా తీసుకుంటున్నాం. హోల్ లెంత్ ఈజ్ స్మాల్ యాజ్ కంపేర్ టు ద డయామీటర్. ఏదైతే ఈ హోల్ యొక్క లెంత్ ఉందో అది చాలా చిన్నగా ఉంటుందని డయామీటర్తో కంపేర్ చేస్తే. ద ఫైనల్లీ పౌడర్ శాంపుల్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఏ క్యాపిలరీ ట్యూబ్ అండ్ మౌంటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కెమెరా. ఈ కెమెరాకి సెంటర్ ప్లేస్లో మనం స్పెసిమెన్ని ప్లేస్ చేయాలి. ఓకే, ద ఎక్స్రేస్ ఆర్ అలౌడ్ టు పాస్ త్రూ ఏ ఫిల్టర్. అంటే ఈ ఎక్స్రేస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికంటే ఫిల్టర్ మీదకి పాస్ చేయాలి. టు బికమ్ మోనోక్రోమాటిక్ బీమ్. అప్పుడు మనకి అది మోనోక్రోమాటిక్ బీమ్ కింద మూవ్ అవుతుంది. ఎక్స్రేస్ అంటే సింగిల్ వేవ్ లెంత్. అండ్ ఈజ్ పాస్ త్రూ ఏ స్లిట్ సిస్టమ్ S1 అండ్ S2. S1కి S2 ఏదైతే ఉందో దాని మీదకి పాస్ చేస్తున్నామండి. టు బికమ్ ఏ ఫైన్ అండ్ షార్ప్ బీమ్. ఎందుకు అలా పాస్ చేస్తున్నాం? ఒక ఫైన్ షార్ప్ బీమ్ కోసం అని. అంటే ఫైన్ బీమ్ అంటే ప్యారలల్గా చాలా స్మాలెస్ట్ పార్ట్ వస్తుందండి. సో, అది ద ఎక్స్రేస్ ఎంటర్ ద కెమెరా త్రూ ద కాలిమేటర్. ఏదైతే కాలిమేటర్ కెమెరా ఉందో దీని లోపలికి ఎంటర్ అవుతాయండి. స్ట్రైక్ ద పౌడర్ శాంపుల్. ఇక్కడ నుంచి వచ్చినవి ఏం చేస్తాయి, ఏదైతే శాంపుల్ ఉందో దాని మీదకి ఇలా స్ట్రైక్ అవుతాయి. సిన్స్ ద స్పెసిమెన్ కంటైన్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ టినీ crystallites with random orientation and possible value of theta and d are available. ఏదైతే ఈ శాంపుల్ ఉందో ఈ శాంపుల్ లోపల టినీ క్రిస్టలైట్స్ అంటే చాలా చిన్న చిన్న క్రిస్టల్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఏంటంటే విత్ ర్యాండమ్ ఓరియంటేషన్. ర్యాండమ్ అంటే దాని ఇష్టం వచ్చినట్టుగా ఒక రెగ్యులర్ ఆర్డర్ అంటూ ఏమి ఉండదు, ఓరియంట్ అయిపోతూ ఉంటాయి.
అండ్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ థీటా అండ్ డి, దానికి యాంగిల్స్ అలాగే డి వాల్యూ కూడా పాసిబుల్ వాల్యూ అనేది అవైలబుల్ అవుతుందండి. సో ద డైఫ్రాక్షన్ టేక్స్ ప్లేస్ ఫర్ వాల్యూస్ ఆఫ్ ఏ థీటా అండ్ డి, ఇట్ సాటిస్ఫైస్ బ్రాగ్స్ కండిషన్. కంపల్సరీ ఇది బ్రాగ్స్ కండిషన్ సాటిస్ఫై వచ్చేస్తుంది అని. నెక్స్ట్, థీటా అండ్ డి లైస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ కోన్ విత్ ఇట్స్ అపెక్స్ ఎట్ ద శాంపుల్ ద సెమీ వెర్టికల్ యాంగిల్ 2 theta. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనం ఎంట్రన్స్ హోల్ తీసుకున్న ఎగ్జిట్ హోల్ తీసుకున్న మొత్తం యాంగిల్ ఎంత ఉంటుందంటే 2 theta ఉంటుంది. నెక్స్ట్, డిఫరెంట్ కోన్స్ ఆర్ అబ్జర్వ్ ఫర్ ద డిఫరెంట్ సెట్స్ ఆఫ్ డి అండ్ థీటా. సో ఇప్పుడు ఒక కోన్ తీసుకుంటే దీని యొక్క యాంగిల్ ఒకలా ఉంటుంది, ఇంకో యాంగిల్ బట్టి మనకి డి కూడా మారిపోతూ ఉంటుందండి. సో డిఫరెంట్ కోన్స్ తీసుకుంటే కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాటికి డీని థీటా కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎన్ అండ్ ఆల్సో ఫర్ ఏ డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ థీటా అండ్ ఎన్ ఫర్ ఏ పర్టికులర్ వాల్యూ ఆఫ్ డి. అంటే థీటాని డీని వాడి మనం ఎన్ వాల్యూస్ని కనిపెట్టవచ్చు, అలాగే ఎన్ని థీటాని వాడి డీని కూడా కనిపెట్టవచ్చు. అంటే ఇందులో మొత్తం 3 అండి. ఫస్ట్ మనం థీటాని డీని వాడి డిఫరెంట్ అన్న వాల్యూస్ని కనిపెట్టవచ్చు, లేదా థీటాని అన్ని వాడి డిఫరెంట్ డి వాల్యూస్ని మనం కనిపెట్టవచ్చు అని దాని మీనింగ్. ఇక్కడ డి అంటే ఏంటంటే ఇంటర్ప్లానర్ సెపరేషన్ అండి. అది మనం ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసాము, డి క్యాలిక్యులేషన్ అనేది ఒక క్లాస్లో. సో డి ఈజ్ ఈక్వల్ టు మన క్యూబికల్ స్ట్రక్చర్ అయితే a/√h² + k² + l² అని. సో డి అంటే అదండి. నెక్స్ట్ చూడండి, ద ట్రాన్స్మిటెడ్ ఎక్స్రేస్ మూవ్ అవుట్ ఆఫ్ ద కెమెరా త్రూ ద ఎగ్జిట్ హోల్ లొకేటెడ్ ఆపోజిట్ టు ద ఎంట్రన్స్ హోల్. ఏదైతే మనం ఈ ట్రాన్స్మిటెడ్ బీమ్ ఉందో, ఈ ట్రాన్స్మిటెడ్ బీమ్ అనేది ఎగ్జిట్ హోల్ నుంచి బయటకు వస్తుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఎంట్రన్స్ హోల్కి ఆపోజిట్గా మనం ప్లేస్ చేయాలి అని దాని మీనింగ్. నెక్స్ట్, ఏ ఫోటోగ్రాఫిక్ ఫిలిం ఈజ్ అటాచ్డ్ టు ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ద కెమెరా. ఏదైతే ఈ త్రోట్ కెమెరా ఉందో, కర్వ్డ్ సర్ఫేస్ కెమెరా ఉందో, ఈ కెమెరా లోపల ఓ ఫోటోగ్రాఫిక్ ఫిలిం అనేది మనం ప్లేస్ చేస్తామని దాని మీనింగ్ అండి. ఈచ్ కోన్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ బీమ్ లీవ్స్ 2 ఇంప్రెషన్స్ ఆన్ ద ఫిలిం. ప్రతి కోను కూడా మనకి 2 ఇంప్రెషన్ లీవ్ చేస్తుంది, విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్క్స్. ప్రతిదీ ఏమవుతుందంటే మనకి ఆర్క్స్ కింద ఫామ్ అవుతాయండి. సో ఈ ఆర్క్స్ అనేవి ఎక్కడ వస్తాయి? ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ఎగ్జిట్ హోల్ విత్ దేర్ సెంటర్స్ కోయిన్సైడ్స్ విత్ ద హోల్. ఈ హోల్కి అటువైపున ఇటువైపున ఫామ్ అవుతుంది. అలాగే ఏదైతే ఎగ్జిట్ హోల్లో వస్తుందో, అలాగే మళ్ళీ ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా, ఎగ్జిట్ హోల్ మీద వస్తుంది, నెక్స్ట్ ఎంట్రన్స్ హోల్ కూడా. సిమిలర్లీ కోన్స్ ప్రొడ్యూస్డ్ బై ద బ్యాక్ స్కాటర్డ్ ఎక్స్రే ప్రొడ్యూస్డ్ ఆర్క్స్ ఆన్ ఎదర్ సైడ్ ఆఫ్ ఎంట్రన్స్ హోల్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో ఎగ్జిట్ హోల్కి అటువైపున ఇటువైపున, అలాగే ఎంట్రన్స్ హోల్కి అటువైపున ఇటువైపున కూడా వస్తుంది. డయాగ్రామ్ డ్రా చేస్తామండి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని మనం ఎస్తో ఇండికేట్ చేస్తాం. రేడియన్స్లో కనుక రాస్తే మొత్తం యాంగిల్ 4 theta అనేది ఏమవుతుంది? S/R అవుతుందండి. సో మీకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఆర్క్ లెంత్ అంటే ఏంటంటే యాంగిల్ ఇంటూ రేడియస్. అప్పుడు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్క్ లెంత్ బై రేడియస్ అండి. ఇక్కడ ఆర్క్ లెంత్ అనేది S కాబట్టి బై రేడియస్ అంటే R అండి. R అంటే ఏంటంటే రేడియస్ ఆఫ్ ద కెమెరా, ఏదైతే కెమెరా ఉందో దాని యొక్క రేడియస్. నెక్స్ట్, ఒకవేళ రేడియన్స్ కాకుండా మనం డిగ్రీస్లో కనుక రాస్తే S/R × 180/π అవుతుందండి. పై అంటే 3.14. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 57.296 × S/R. ఈ S అనేది మనం ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి S1 అని రాస్తాం, సెకండ్ తీసుకున్నాం అనుకోండి S2, థర్డ్ తీసుకుంటే S3. అంటే డిఫరెంట్ పొజిషన్లు అనేవి S బట్టి మనం చెప్పొచ్చండి. R అనేది ఎప్పుడు కూడా ఈ కెమెరా రేడియస్ అంతే ఉంటుంది. రేడియస్ అంటే ఇది చూడండి, ఈ త్రోట్ కెమెరాని మనం ఒక సర్కిల్లా తీసుకున్నాం కదా, దాని యొక్క రేడియస్ అది ఎప్పుడూ కాన్స్టెంట్గానే ఉంటుంది. ఇటు వచ్చి మనకి మారేదల్లా S మాత్రమే మారుతుందండి. సో ఒక S తీసుకుంటే అంటే ఈ హోల్ యొక్క లెఫ్ట్ రైట్ కలిపి డిస్టెన్స్ని మనం S రాస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే S1 అవుతుందండి, రెండో తీసుకుంటే S2, మూడో తీసుకుంటే S3. అంటే ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక యాంగిల్ ఉంటుంది, సెకండ్ తీసుకున్నప్పుడు ఇంకో యాంగిల్, థర్డ్ ఉంటే ఇంకో యాంగిల్, అలా అంటే S1, S2, S3 అలా మారుస్తూ ఉంటే థీటాలు కూడా మారుతాయండి. సో ఈ ఫార్ములాని వాడి థీటాని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే
థీటాని గనక మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ ఫార్ములాని యూజ్ చేసి ఇంటర్‌ప్లానార్ స్పేసింగ్‌ని డీని కూడా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. దాని మీనింగ్ అండి. సో అంతేనండి. నేను నోట్స్ కూడా ఎలా రాయొచ్చని చెప్పాను. ఎందుకంటే మనకి బిఫోర్ క్లాసెస్‌లో ఎక్కడ కూడా నేను నోట్స్‌ని చూపించలేదండి. సో దేనికోసం అంటే అది డైరెక్ట్‌గా డెరివేటివ్ మెథడే కాబట్టి ఆ డెరివేషన్‌ని దాంట్లో ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తామన్నది ఒక 6, 7 పాయింట్స్ రాసి డెరివేషన్ కంప్లీట్‌గా రాస్తే మనకు మార్క్స్ పడిపోతాయి. బట్ ఇది కంప్లీట్‌గా థియరీ పార్ట్ అండి. అందుకే థియరీ పార్ట్ కూడా మనం డయాగ్రామ్ బేస్ చేసి చెప్పాలి. అందుకే ముందు నేను డయాగ్రామ్ చెప్పి తర్వాత థియరీ ఎలా రాయాలో కూడా చెప్పాను. సో మీరెక్కడ స్కిప్ చేయకుండా రాయండి. సో ఇక్కడితో ఫస్ట్ మిడ్ సిలబస్ కంప్లీట్ అయిపోయిందండి. మనం నెక్స్ట్ క్లాస్‌లో థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. సో వీలైనంత తొందరగా మనం సిలబస్ కంప్లీట్ చేసేద్దామండి. నెక్స్ట్ అలాగే ప్రిపరేషన్‌ను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా నేను ఒక క్లాస్ చేస్తాను. సో ఎక్కడ కూడా క్లాస్ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. ఫుల్ ఔట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ మా స్టూడెంట్స్ అయినా లేదా మా స్టూడెంట్స్ కాకపోయినా సరే. ఎందుకంటే మనకి బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో స్కోర్ చేసినంతగా మనం సెకండ్, థర్డ్, ఫైనల్ ఇయర్స్‌లో చేయలేమండి. సో బేసిక్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇంటర్మీడియేట్‌కి అడిషనల్‌గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అనేది మీకు ఫస్ట్ ఇయర్‌లో వస్తది. కోర్ సబ్జెక్ట్స్ అనేవి అదంతా కొత్తగా ఉంటాయి కాబట్టి మీరు అంత స్కోర్ చేయలేరు. సో 100 ఔట్ ఆఫ్ 100 తెచ్చుకోవాలని బ్లెస్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.